ప్రముఖ మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్మడి రవి అరెస్టుపై ఆయన తండ్రి ఇమ్మడి చిన్న అప్పారావు స్పందించారు. కొడుకు చేసిన పనిని తీవ్రంగా ఖండించిన చిన్న అప్పారావు ప్రభుత్వాన్ని సవాలు చేస్తే దాని ఫలితాన్ని తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. కొడుకు కోట్ల రూపాయలు సంపాదించాడన్న వార్తలు వినిపిస్తున్నా తాను మాత్రం విశాఖపట్నంలో చిన్న ఇంట్లో సాధారణ జీవితం గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయిన చిన్న అప్పారావు మాట్లాడుతూ రవి అరెస్టు విషయం గ్రామస్తుల ద్వారా వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని తెలిపారు. వాడు ఏదో నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నాడని అనుకున్నాను, ఇలాంటి పనుల్లో ఉన్నాడని అస్సలు తెలీదు అని చెప్పారు. కుటుంబ సమస్యల కారణంగా రవి 2 ఏళ్లుగా ఇంటికి రాకపోవడం, అతనితో సంబంధం కూడా పూర్తిగా తెగిపోయాయని వివరించారు. వివాహితుడైన రవికి ఓ పాప ఉందని, అయితే ప్రస్తుతం భార్యతో వేరుగా ఉంటున్నాడని తెలిపారు. తాను అప్పు చేసి ఇల్లు కట్టుకున్నానని, ఇప్పుడైతే నెల నెలా మందుల ఖర్చులకు కూడా భరించలేని స్థితిలో ఉన్నానని చిన్న అప్పారావు వాపోయారు. కొడుకు కోట్ల సంపాదన గురించి వస్తున్న వార్తలు తనకు నమ్మశక్యంగా లేదన్నారు. వాడు చేసినది తప్పే, ఎంత సంపాదించినా చట్టం ముందు తలవంచాల్సిందే. ప్రభుత్వాన్ని సవాలు చేస్తే వాళ్ళు మౌనం పాటిస్తారని ఎలా అనుకుంటారు? పోలీసులు తమ విధిని నిర్వర్తిస్తున్నారు. వాడు దొరికాడు, ఇప్పుడు నిబంధనల ప్రకారం వారు చేయాల్సింది చేస్తారు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇమ్మడి రవి తెలంగాణ పోలీసుల అదుపులో ఉండగా అతని తండ్రి మాత్రం కొడుకు చేసిన తప్పులకు అతడే శిక్ష అనుభవించాల్సిందని అంటున్నారు.